అస్సలాముఅలైకుం గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా స్టైల్లో, మా నెల్లూరు వాళ్ళ స్టైల్లో చేపల పులుసు చేసుకుందాం రండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ కొద్దిగా చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా పింకిష్ కలర్లో వచ్చిన తర్వాత టొమాటో పేస్ట్ యాడ్ చేసుకోవాలి. టొమాటో పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయిన తర్వాత పసుపు, మీకు తగ్గట్టు కారం, అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు గుజ్జు అనేది యాడ్ చేసుకోవాలి. మా ఇంట్లో అయితే మేము కారం తక్కువ తింటాము, కొద్దిగా పులుపు ఎక్కువ తింటాము. ఇక్కడైతే మమ్మీ ఫస్ట్ చేపల్ని కడిగి పెట్టుకుంది, తర్వాత కూరలో వేసే ముందు కూడా కడిగి ఒకసారి వాష్ చేసుకొని వేసుకుంటుంది అనమాట. ఇలా వేసుకుంటే నీసు వాసన అయితే రాదు. మేమేమి వెనిగరు, ఉప్పు, పసుపు అట్లాంటివి వేసి ఏమి కడుక్కోమండి, ఇట్లాగే వాష్ చేసుకుంటాం నార్మల్గా. దాని లోపల ఉన్నది బ్లాక్ ఉంటుంది కదా, అది మొత్తం తీసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకుంటే నీసు వాసన ఏమి రాదనమాట మీకు. ఇక్కడైతే నాన్న బొచ్చ చేపలు తీసుకొని వచ్చాడు. మా సైడ్ అయితే దీన్ని బొచ్చ అనే అంటాము, ఇంగ్లీష్లో కట్లా ఫిష్ అని అంటారనమాట. ఉప్పేసేసి మూత పెట్టేసింది. 5 minutes later. ఇప్పుడైతే మూత తీసి చూసుకొని ఇట్లానే కలుపుకోవాలి. దీంట్లో అయితే స్పూన్ అనేది అస్సలు పెట్టొద్దు. కర్రీలోకి ఒక మసాలా అయితే ఉంటుంది, అంటే మసాలా కాదు, పౌడర్ అన్నమాట. జీలకర్ర అండ్ మెంతులు డ్రైగా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ మమ్మీ అయితే అది యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసింది. ఇక్కడ అయితే మమ్మీ కన్సిస్టెన్సీ చూపిస్తుంది అనమాట. ఇలా వచ్చినప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలన్నమాట. అలా మూత పెట్టేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్ మొత్తం బాగా ఉండి చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఒకసారి మా స్టైల్లో ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. కర్రీలో ఫిష్ అయితే నేను తినను, ఓన్లీ ఫ్రైయే తింటానమాట. ఈ ఫ్రై వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. కర్రీ అయితే చాలా బాగుంది, ఫిష్ ఫ్రై కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.